ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ క్రోధినామ సంవత్సరం చైత్ర మాసం మొదలుకొని ఈ పాల్గొన మాసం వరకు కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం, ప్రతి నెల చెప్పుకొని వచ్చాం. అలాగే ఈ క్రోధినామ సంవత్సరం తర్వాత రాబోయే విశ్వాసనామ సంవత్సరం ఉగాది ప్రారంభం నుండి కూడా వాళ్ళ తాలూకా స్థితిగతుల్ని ఉద్దేశించి వాళ్ళ తాలూకా జాతక పరిణామాలు బట్టి కూడా బాగానే ఉన్నాయి. వాటిని కూడా పరిశీలనలో తీసుకొని ఈ నెలలో, ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కంటే వ్యయమందు కుజుడు, అది మాకు చాలా ఇంపార్టెంట్. అష్టకములు కష్ట నష్టములేగా అని శుభప్రదములు కావు అని ఒకటి చెప్పాను. షష్టమాధిపతి షష్టం మందు, అష్టమాధిపతి అష్టం మందు ఉంటే అనుకునే పనులు అంత ఇబ్బంది పెట్టాడు అని కూడా. అయితే ఇక్కడ ఇబ్బంది పెట్టేవాడు ఎవడు? వ్యయమందు కుజుడు. ఇక్కడ గోచారంలో ఉన్న ఎలా ఉంటుందంటే ఈ మార్చి నెలలో డబ్బులు వస్తాయి, ఏ విధంగా ఖర్చు పెడతారో తెలియదు. ధనానికి రెక్కలు వచ్చాయా, ధనం ఏ విధంగా ఇది ఆర్థిక విధంగా వచ్చినటువంటి లాభాలవని నష్టాలవని ధనం అన్నది ఏ విధంగా గాలి ఎగురుతుందో తెలియదు, అలా జారిపోతుంటుంది. అనవసర ఖర్చులు, దూర ప్రయాణములు, తీర్థయాత్రలు, ఇవన్నీ రకరకాలు. ఇవన్నీ పర్వాలేదు, కానీ ఆరోగ్య విషయంలో జటిలితమైతే పరిస్థితి తారుమారుగా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించదగ్గ విషయము. ఎందుకంటే అష్టమ శని ప్రభావం ముందు ఎదరగా ఉన్నటువంటి నష్టం లేదన్నాం, ఇబ్బంది లేదన్నాం, అష్టమాధిపతి అష్టం మంది ఎటువంటి ప్రాబ్లం లేదన్నాం. కానీ కుజుడు వ్యయమందు ఉన్నాడు కదా, ఉన్నటువంటి గోచారాన్ని బట్టి ఎలా ఉంటుందంటే పాపులు బలవంతులైనప్పుడు విపరీతమైన రాజయోగం ఉండును అన్నాం. పాపులకి బలం ఎక్కువ అంట. రాజయోగాన్ని ఇస్తూ వాళ్ళు ఏం చేస్తారు, తగ్గ పనిష్మెంట్ కూడా ఇస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఉంది. 11వ స్థానం లాభస్థానంలో గురుడున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి ధనం వస్తుంది, ఏదో రకంగా వస్తుంది. అప్పు రుణం చేయడమో, లేకపోతే వ్యాపార పరంగా రావడమో, లేకపోతే పాత బాకీ ఎవడో మనకి పోబాకీలు అంటారు. పోబాకీ అంటే మర్చిపోయిన బాకీ, వదులుకున్న బాకీ, వాళ్ళు ఇవ్వడమో. కోర్టులోని కేసులు కూడా గెలుస్తారంట. కోర్టులో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి భూ తగాదాలు కానీ మరోటి వ్యవహారాల్లో కానీ చిక్కున్నటువంటి కోర్టు వ్యవహారాలు హీరింగ్కి వచ్చి వీళ్ళకి జయము పొందే అవకాశం ఉన్నది. సినీ రంగ కళాకారులకి అదొకటి మనకి చాలా ఇంపార్టెంట్. సినీ రంగ కళాకారులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, కళారంగం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు అనుకున్నది అంతగా కాకపోయినా కొంతవరకు సాధించగలరు. స్త్రీలకి యోగదాయకముగా ఉన్నను అవమానాలు కూడా ఉన్నాయి. కొద్ది పనిష్మెంట్ అనిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. చెయ్యని నేరానికి అవమానాలు మనం అనకూడదు, కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారండి. ఈ కర్కాటక రాశిలో ఉందంటే వాళ్ళకి కోపం ఎక్కువ. వాళ్ళకి ఏముందంటే వాళ్ళుగా ఏదో అనుకుంటారు, తను గొప్పతనంగా ఏదో పొందాలి చేసాము అనుకుంటారు, కానీ దానివల్ల వాళ్ళకి ఉపయోగం కనబట్టలేదు. వివాహం కావాల్సిన వ్యక్తులు ఎవరు, అవివాహితులు ఎవరుతున్నారు, వాళ్ళకి కొన్ని వాయిదాలు పడ్డాయి. అయితే సంబంధ విషయాల్లో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కొంతవరకు 50% ఛాన్స్ ఉంది. కొద్దిగా భార్యాభర్తల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్యోన్యత లోపం జరుగుతుంది.
ఇది పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లలకు కూడా, చదువుకున్న పిల్లలకు కూడా కొద్దిగా మైండ్ రిలీఫేషన్ ఉంటుంది. అది జ్ఞాపక శక్తి కొద్దిగా దాడుతుంది. మంచి షార్ప్ మైండ్. ఇది కర్కాటక రాశిలో ఉందంటే చదువులో మంచి దిట్ట ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారండి ఇందులోనే. మామూలు కాదు. వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ టీచర్స్ ఏంటి, చాలామంది ఉన్నారు ఇందులోనే. ఆఫీసర్స్ ఉన్నారు, కస్టమ్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సామాన్య రాశి కాదు కర్కాటక. కానీ ఇప్పుడు ఎటువంటిదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది గోచారం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కర్కాటక రాశి వారికి నేను ఒకటి చెప్తాను. సూర్య నమస్కారం ఒకటి, అలాగే ఏకవార అభిషేకం, ఈశ్వర అభిషేకం చేసుకోండి. అలా సూర్య నమస్కారం తప్పనిసరిగా చేసుకోండి. ఆంజనేయ స్వామి వారిని పూజించండి. చాలీసా పారాయణ చేసుకున్నట్టుగైతే మనసు శాంతిగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే మనం చేయదలుచుకున్నాం, గజిబిజిగా ఉంటుంది. ఏ తలపెట్టినా అన్నీ ఆందోళనకరంగా ఉంటుంది. అంచేత అవన్నీ కూడా సమసిపోయి ప్రశాంతంగా ఉండి రాబోయే విశ్వాసనామ సంవత్సరంలో హైలైట్ జాతకం అనిపించుకునేటట్టుగా ఉంటుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.